గుడిద్వారం బయట కొందరిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక పూజారి అడ్డుకుంటారు. రామానుజులు గుడిలోకి వెళుతూ అక్కడ వారందరినీ గమనిస్తారు. గుడిలోకి రానివ్వకుండా వారిని ఎందుకు అడ్డుకుంటున్నావు? స్వామి మన్నించాలి, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్లకు ఆలయంలోకి ప్రవేశం లేదు. దేవుని ముందు అందరూ సమానమే. నేను చెప్తున్నాను, వీళ్ళందరినీ దేవుని దర్శనానికి అనుమతించండి. క్షమించండి స్వామి, పూజకు వేళైంది, మీరు ముందు దయచేయండి, వీరిని నేను వెనకనే పంపిస్తాను. భక్తులందరూ సంతోషంతో దండం పెడతారు. రామానుజులు గుడిలోకి వెళతారు. రామానుజులు దేవుణ్ణి పూజిస్తూనే భక్తులందరి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. రామానుజులు దేవుడి పూజ ముగించుకొని బయటకు వస్తారు. అక్కడ భక్తుల కోసం చూస్తారు. అక్కడ నేల మీద పూలు పళ్ళు పడి ఉండడం గమనిస్తారు. భక్తులను గుడిలోకి రానివ్వనందున బాధపడి వెళ్లిపోయి ఉంటారని అర్థం చేసుకుంటారు. ఆయనకు చాలా బాధ కలుగుతుంది. నా మార్గాన్ని, నా ఆశయాన్ని గౌరవించినప్పుడే నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను.